అండి ఈ నవేడేస్ ఆటిజం ఒకటి వచ్చిందండి. సో కెన్ బి అంటే మనం అది తెలీదు అంటే బట్ స్టిల్ మనము ఆ హిస్టరీ అదంతా తీసుకుంటే కానీ వీ కెనాట్ డయాగ్నోస్ వెదర్ ఫిట్ ఇన్ టు ఆటిజం ఆర్ ఫిట్ ఇన్ టు ఏడిహెచ్డి అనేది. సో డెఫినెట్గా కొన్ని ఇష్యూస్ అయితే ఉన్నాయి ఇప్పుడు అంటే ఈ పిల్లల లోపల కొన్ని జెనెటిక్ ఇష్యూస్ వల్ల ఈ ఆటిజం ఒకటి స్టార్ట్ అయిపోయింది. వాళ్ళు కొంచెం ఎమోషనల్గా అంత ఎక్స్ప్లోర్ అవ్వరు. ఏడిహెచ్డికి ఆటిజంకి డిఫరెన్స్ ఏంటి సార్? అంటే ఏడిహెచ్డిలో యూజువల్గా దే షో దేర్ ఎమోషన్స్. కొన్ని ఎమోషన్స్ ఉంటాయి అంటే పడేస్తూ ఉంటారు, కొంచెం వాడు ఆపితే వాడు ఆగడు, ఇరిటేట్ అవుతాడు. కానీ ఆటిజంలో ఆ ఎమోషన్స్ కొంచెం తక్కువ ఉంటాయి. దే కెనాట్ ఎక్స్ప్రెస్, దే వాంట్ టు. ఎప్పుడైనా అనిపించిందా ఈ ఆటిజం కానీ ఏడిహెచ్డి కానీ ఎందుకు పుడుతున్నారు ఇలాగ పిల్లలు ఒక మెంటల్ ఇష్యూస్ తోటి? అంటే దెర్ ఆల్ అంటే ఇప్పుడు హెల్త్ మెటర్నల్ హెల్త్ ఇష్యూస్ మనం ఎంత మాట్లాడుకున్నట్టుగా జెనెటిక్ ఇష్యూస్ మెయిన్గా కొన్ని జెనెటిక్ అబ్నార్మాలిటీస్ వస్తు వాటి వల్ల అండ్ కొన్ని మన పేరెంటల్ హెల్త్ ఇష్యూస్ వల్ల అండ్ ఫుడ్ హ్యాబిట్స్ వల్ల కొన్ని అంటే దీస్ ఆర్ ఆల్ ఇది కరెక్ట్గా చెప్పలేము. ఇదని కరెక్ట్గా చెప్పలేం అన్లెస్ అంటిల్ దట్ పర్టైన్ టు వన్ ఫ్యామిలీ. ఇదని కరెక్ట్గా చెప్పలేం కాబట్టి ఇష్యూస్ ఆర్ అంటే నౌ బికమింగ్ మోర్ అండ్ మోర్ కామన్. ఆటిజం ఇంతకుముందు మేము చదువుతున్నప్పుడు నేను నాతో 2005లో ఒకళ్ళకు ఇద్దరు ఉండేదేమో, ఇప్పుడు ఫ్రీక్వెంట్ గా కనబడుతున్నారండి. మీరు ఎక్కడ గమనించినా ఆటిజం క్లినిక్స్ వచ్చేసినాయి, చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్స్ వచ్చేసినాయి అండ్ ఎవ్రీ వన్ ఈజ్ లైక్ టాకింగ్ అబౌట్ ఆటిజం. అంటే అంత ఫ్రీక్వెంట్గా వచ్చింది అన్నట్టు. డెఫినెట్గా సమ్ అబ్నార్మాలిటీస్ గోయింగ్ ఆన్ రేరింగ్ ఆఫ్ కిడ్స్లో. రైట్. ఇప్పుడు మహబూబ్నగర్ జిల్లాలో రవి హాస్పిటల్కి ఎక్కువ ఎలాంటి ఇష్యూస్తో వస్తున్నారంటే ఏం చెప్తారు? అక్కడంతా కూడా న్యూట్రిషన్ ఇస్ ఇష్యూ. ఎంత దారుణం కదా. ఇప్పటికీ కూడా న్యూట్రిషన్ ఇస్ బిగ్ ఇష్యూ. అక్కడ అందరికీ మేము చేసే ప్రతి టెస్ట్లో హిమోగ్లోబిన్ డ్రాప్ ఉంటుంది. మాల్న్యూట్రిషన్ హిమోగ్లోబిన్ డ్రాప్ ఉంటుంది. వాళ్ళు డెఫినెట్గా వాళ్ళ ఏజ్ ప్రకారం వాళ్ళ అప్రోప్రియేట్ వెయిట్ ఉండరు, హైట్ ఉండదు. సో దీస్ ఆర్ ఆల్ కామన్. అంటే న్యూట్రిషన్ ఎప్పుడైతే డ్రాప్ అవుతుందో మీ ఆటోమేటిక్గా బాడీ స్ట్రక్చర్ డెవలప్ కాదు. అండ్ రెండోది వచ్చేసేసి మోస్ట్ ఆఫ్ ఇప్పుడు లాస్ట్ టైం గమనిస్తే ఈ ప్రీమెచ్యూర్ బేబీస్, ఎందుకంటే వీళ్ళకి ఎర్లీ మ్యారేజెస్ అయిపోతా ఉంటాయి. అవును. సో ఎర్లీ మ్యారేజ్ చేయడంతో వాళ్ళ హెల్త్ డెఫినెట్గా అకామిడేట్ చేయదు ఆ బేబీని, అంత కెపాసిటీ ఉండదు డెఫినెట్గా. సో ప్రీమెచ్యూర్ బేబీస్ రావడము, అట్ ద సేమ్ టైమ్ కొన్ని ఊర్లలో డెలివరీ అవుతూ ఉంటాయి. సో ఇంట్లో డెలివరీ చాలామందికి హోమ్ డెలివరీ చేస్తుంటారు. హోమ్ డెలివరీ చేస్తున్నప్పుడు వాళ్ళకి ఆ డెలివరీ ప్రాసెస్ అర్థం కాకపోవడం వల్ల ఒకసారి మురికి మింగడము, తర్వాత డెలివరీ లేట్ అవ్వడం వల్ల ఏడుపు ఆలస్యం అవ్వడము, దానివల్ల బ్రెయిన్కి ఆక్సిజన్ అందకపోవడము, దానివల్ల ఫిట్స్ రావడము. సో ఇవన్నీ న్యూబోర్న్ ఇష్యూస్. అండ్ కొన్ని అంటే రూరల్ కాబట్టి డెఫినెట్గా కొన్ని స్నేక్ బైట్స్. మొన్న మాకు అసలు లాస్ట్ సీజన్లో అయితే వరుసగా ఒక 1 month మొత్తం మేము స్నేక్ బైట్స్తోనే ఉన్నాం. కొంచెం ఇన్ఫర్మేషన్ ఎవరు ఇన్ కేస్ ఎప్పుడైనా సరే పాము కాటుకి గురైతే చేయాల్సిందేంటి? పాము కాటు గురైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు అది కరిచిన పామ కదా ఫస్ట్ చూసుకోవాలి. ఎందుకంటే ఒక్కొక్కసారి వీళ్ళు ర్యాట్ని కూడా ఒక్కొక్కసారి పాము కరిచింది బట్ తీసుకొచ్చేసేసి మందులు ఇప్పించేస్తారు, ఎందుకంటే అవే రెండు ఇది పడతాయి, పళ్ళు పడతాయి. అవును అవును, అదొకటి. అండ్ రెండోది ఖర్చిన వెంబడే డెఫినెట్గా యూ షుడ్ నాట్ బి ప్యానిక్. ఎవరో ఒకళ్ళు ధైర్యం చేయాల్సి వస్తుంది. సో ఇమీడియట్గా కొంచెం కట్టు ఖర్చిన దాని పై భాగానికి కొంచెం కట్టు కట్టేసేసుకొని కొంచెం ఇమ్మీడియట్గా అంత ఫాస్ట్గా పాయిజన్ పైకి వెళ్ళకుండా అంత యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మనం తొందరగా ఇప్పుడు అన్ని హాస్పిటల్ లోపల యాంటీ స్నేక్ వెనం దొరుకుతున్నది కాబట్టి పోవడం మంచిది. అండ్ రెండోది మాకు ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ స్టోరీ ఏంటంటే మాకు ఒక బేబీ వచ్చింది, ఒక ఆల్మోస్ట్ 13 years చైల్డ్ వచ్చాడు. 13 years, ఓకే. సో 13 years చైల్డ్ వనపర్తి నుంచి, మాకు వనపర్తి దగ్గరలో. సో అక్కడ నుంచి మహబూబ్నగర్ హాస్పిటల్లో వాళ్ళకి వెంటిలేషన్ లేదు, మీరు ఇక్కడ నుంచి హైదరాబాద్ వెళ్ళండి అంటే మళ్ళీ ఎవరో చెప్పినారు, హాస్పిటల్కి వచ్చినారు. బై ద టైం మాకు రీచ్ అయ్యేసరికి వాడికి హార్ట్ బీట్ తక్కువైపోయింది, ఆక్సిజన్ లెవెల్ డ్రాప్ అయిపోయినాయి, బీపీ పడిపోయింది. లిటరల్గా మేము వాడిని సిపిఆర్ చేసుకుంటూ అంబులెన్స్లోంచి వాడిని పైకి తీసుకున్నాం. ఓకే. లక్కీలీ వాడి బర్త్డే రోజు మేము ఇంటికి పంపించగలిగినాం. అరే వా. సో మదర్ వాజ్ సో హ్యాపీ, లైక్ సార్ అసలు బతుకులు అనుకోలేదు, మేము పునర్జన్మ ఇచ్చి పంపిస్తారు మాకు. షీ వాజ్ అ టీచర్. అండ్ ఒక బేబీని అయితే 2 పాములు ఒక దగ్గర వాడి బెడ్షీట్లు ఇరుక్కొని ఉన్నాయి. ఓ మై గాడ్. అది నార్కర్నూల్లో. సో 2 పాములు క్రేట్స్. ఓకే, కుట్టేసాయి. లోపల దులిపితే మొత్తం ఒక 2 పాములు బయటకు వచ్చినాయి. సో లక్కీలీ ఒకటే బయట ఇచ్చినాయి, అది ఒకటి బయట ఇచ్చింది, ఒకటి ఇంకో బయట ఇచ్చినట్లేదు. బట్ స్టిల్ ఆ బేబీ చాలా సిక్ అయిపోయింది. మాకు నార్కర్ నుంచి వాళ్ళు నైటే కాల్ చేసి హాస్పిటల్కి కాల్ చేసుకొని ఇలా బేబీని తీసుకొస్తున్నాము మేము అంటే, మా టీం అంతా రెడీగా ఉండి కింద నుంచే బేబీని తీసుకొని పైకి తీసుకొని షాక్లోకి వెళ్ళింది, సెప్సిస్లోకి వెళ్ళింది, చాలా ఇష్యూస్ జరిగినాయి. బట్ ఆఫ్టర్ ఒక 10 days తర్వాత మేము వాళ్ళని హ్యాపీగానే ఇవ్వగలిగినాం. మీరేం చేస్తారు యాక్చువల్లీ?
పాము కాటు గురైన తర్వాత మీ దగ్గరికి వచ్చిన తర్వాత చేసేది ఎక్కడ పోయినా యాంటీ స్నేక్ వీనం ఇస్ డ్రగ్ ఆఫ్ చాయిస్ అండి, ఎక్కడ పోయినా అది ఇవ్వాల్సిందే మనం. సో కాకపోతే ఇక్కడ కరిచిన పాము రకాన్ని బట్టి బాడీ లోపల ఎఫెక్ట్స్ ఉంటాయి. అది మీకు ఎలా తెలుస్తుంది? అంటే వాళ్ళు పాము పట్టుకొచ్చేస్తారండి, నిజమా? పాము పట్టుకొచ్చేస్తారు, లేదంటే ఫోటో తీసుకొని వచ్చేస్తారు. దట్ ఈస్ అప్పుడే మనకి ఈజీగా అవుతుంది, లేకపోతే అది టఫ్ అవుతుంది. ఇప్పుడు ఏ పాము కరిస్తే మీకు అంటే మీకు తెలిసినవేంటి? వానాకాలం తర్వాత వచ్చిన పాము కూడా కట్ల పామే, ఆ, క్రేట్ అంటాం. ఆ, సో అది చాలా డైరెక్ట్గా మీకు నర్వస్ సిస్టమ్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. మై గాడ్. సో లక్కీలీ ఆ బేబీస్ అన్ని కూడా రెస్పాండ్ అయ్యారు మనకి. 4 to 5 బేబీస్ని ఒక సీజన్లో సర్వైవ్ చేయగలిగినాం. దట్ ఈస్ బికాస్ ఆఫ్ ఆ వెంటిలేటర్ ఫెసిలిటీ, బికాస్ ఆఫ్ ద అవైలబిలిటీ ఆఫ్ డ్రగ్స్, బికాస్ ఆఫ్ ద అవైలబిలిటీ ఆఫ్ స్టాఫ్. సో ఎడ్యుకేటెడ్ అండ్ ట్రైన్డ్ స్టాఫ్, ట్రైన్డ్ సూపర్ స్పెషలిస్ట్ డాక్టర్స్ ఉండడం వల్ల మనం అది ఇవ్వగలిగాం. లేకపోతే ఆ 5 మంది పీపుల్ డెఫినెట్ డెత్. కరెక్ట్. ఎందుకంటే ఇక్కడ నుంచి వాళ్ళని హైదరాబాద్ షిఫ్ట్ చేయాలి, మౌనా నుంచి హైదరాబాద్ షిఫ్ట్ చేయాలంటే 2.5 hours ట్రావెల్. అక్కడికి వెళ్ళంగానే నీలఫర్లో కూడా అక్కడ ఇమీడియట్గా వెంటిలేటర్ దొరకాలని రూల్ ఏం లేదు. అవును. సో డెఫినెట్గా వుడ్ హ్యావ్ బీన్ ఎ డెత్, బట్ లక్కీలీ అదే అది మమ్మల్ని ఇట్ మేక్స్ అస్ డ్రైవ్ అన్నమాట, మమ్మల్ని ఇట్లా డ్రైవ్ చేపిస్తుంది. ఈ లైఫ్ సేవింగ్ క్రిటికల్ కేసెస్ బయటకు వచ్చినప్పుడు అరే మనం ఇంకా స్టిల్ ప్రాక్టీస్ చేయాలి అని ఒక. ఇప్పుడు ఇక్కడ సర్జరీస్ కూడా జరిగే అవకాశం ఉందా సార్? పీడియాటిక్ సర్జరీ చేస్తున్నామండి. పీడియాటిక్ సర్జరీస్ అంటే నాట్ మేజర్ సర్జరీస్, వీఆర్ డూయింగ్ స్మాల్ సర్జరీస్ లైక్ వాట్ ఎవర్ అక్కడ హెర్నియా, హెడ్ చిన్నవి, చిన్నపిల్లలకు వచ్చే వాటివన్నీ కూడా వీఆర్ డూయింగ్ ఇట్ దేర్ ఓన్లీ, దేర్ అక్కడ హాస్పిటల్. చిన్నపిల్లలు కూడా హెర్నియా వస్తుందండి, కంజంటల్ హెర్నియాస్ అంటాం వాటిని. సో చిన్నవి వస్తాయి. సో వాటిని ఇమీడియట్గా చూడకపోతే మళ్ళీ ఒకసారి అబ్స్ట్రక్షన్లకు పోయే ఛాన్స్ ఉంటుంది, మళ్ళీ పెద్ద ఇష్యూస్ జరిగే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ప్రివెన్షన్ చూసుకొని ఒకవేళ అవసరం ఉంది అనుకుంటే మాత్రం యాజ్ పర్ ద అడ్వైస్ ఆఫ్ పీడియాటిక్ సర్జన్ దే పర్ఫార్మ్ ద సర్జరీ. మేడం గైనకాలజిస్ట్, షీ ఈజ్ డాక్టర్, అట్ ద సేమ్ టైమ్ షీ జాయిన్ పోలీస్ సర్వీసెస్. అండ్ అంటే ఇక ఇష్యూస్ తోటి మేడం ది డిఫరెంట్ స్టోరీ. అవునా? అంటే ఏపీఎస్సీనా యూపీఎస్సీనా? నాకు ఏపీఎస్సీ. నాకు ఇంటర్వ్యూ ఇప్పించండి సార్. ఇప్పిస్తాను. సో తను నా జూనియర్ ఉస్మానియాలో. తను పీజీ ఉస్మానియా జాయిన్ అయింది, గైనకాలజీ జాయిన్ అయిపోయిన తర్వాత కన్సీవ్ అవడంతో మళ్ళీ బేబీ మనకి డెలివరీ అవ్వగానే కుడెంట్ మళ్ళీ జాయిన్ కాలేకపోయింది. జాయిన్ కాలేకపోవడం అట్ ద సేమ్ టైమ్ అంటే పాప ప్రీమెచ్యూర్ పుట్టింది. సో షీ వాస్ 2 kilos. సో డాక్టర్కే ప్రీమెచ్యూర్ బేబీ అంటే ఏం మాట్లాడారు? అందుకని అంటే తప్పదు కదా, ఎవరో ఒకరు. సో సాక్రిఫైస్ తను సాక్రిఫైస్ చేసింది. ఎందుకంటే 2000 అప్పుడే హాస్పిటల్ స్టార్ట్ చేసాం 2005లో, 2006లో పాప. సో తను షీ సాక్రిఫైస్ అక్కడ తన కెరీర్ మొత్తాన్ని అక్కడ ఫుల్ స్టాప్ పెట్టేసేసింది, పాపతో ఉండింది. సో దాని తర్వాత షీ ఈస్ టు సపోర్ట్ మీ ఇన్ మన హాస్పిటల్ లోపల అడాలసెన్స్ న్యూట్రిషన్ కానీ, అడాలసెన్స్ గర్ల్ కౌన్సిలింగ్ కానీ షీ ఈస్ టు టేక్. దాని తర్వాత 2010లో ఏపీఎస్సీ తను అంటే సివిల్స్ రాద్దామని అప్పుడు షీఈస్ వీఆర్ ప్లానింగ్. సో వన్ ఆఫ్ మై ఫ్రెండ్ ఈజ్ ఏ సివిల్ సర్వెంట్. సో తను అడిగితే అప్పుడే సివిల్స్ మన స్టేట్ సర్వీస్ పడ్డది, వై యూ వాంట్ టు గో ఫర్ యూపీఎస్సీ, మళ్ళీ నీ ప్రాక్టీస్ స్టార్ట్ అయిపోయింది, మళ్ళీ నువ్వు ఎక్కడికో మళ్ళీ జాబ్ తను ఎక్కడో వస్తే మళ్ళీ మీకు ఇద్దరు అవుతుంది అని చెప్పేసి తనేదో రాసేసింది, అది వచ్చేసింది. అంటే షీఈస్ అ గుడ్ స్టూడెంట్ ఫ్రమ్ ఉస్మానియా. వచ్చిన తర్వాత డైలమాలో ఉండే మేము అందరం, జాయిన్ అవ్వాలా వద్దా, జాయిన్ అవ్వాలా వద్దా, జాయిన్ అవ్వదని. సో షీ జాయిన్. ఇక మొత్తానికి ప్రెషర్, అందరి ప్రెషర్స్ తోటి జాయిన్ చేసేసిన. పోస్టింగ్ ఎక్కడ? నౌ షీ ఈజ్ ఎస్పీ సిఐడి సైబర్ క్రైమ్స్ టేకింగ్ కేర్, హైదరాబాద్. ఓకే ఓకే. అయ్యో మీకు ఇప్పుడు అక్కడ ఒక సపోర్ట్ తగ్గిపోతుంది మహబూబ్ నగర్లో, సింగిల్ అయిపోతారు మీరు అక్కడ. ఇక్కడ హైదరాబాద్ అంటున్నాను, ఇక్కడనే హైదరాబాద్లో ఉండి అక్కడ నుంచి అప్ అండ్ డౌన్ చేస్తున్నారా? ఓకే ఓకే. సో మీ అబ్సెన్స్లో అక్కడ టీమ్ ఉంటుందండి. వీ హ్యావ్ 1 సూపర్ స్పెషలిస్ట్, 2 పీడియాటిషియన్స్, 10 డ్యూటీ డాక్టర్స్ అండ్ అదర్ మేనేజరియల్ స్టాఫ్, మొత్తం కలిపి 100 మంది స్టాఫ్ ఉంటారు. ఇట్స్ లైక్ కార్పొరేట్ సిస్టమ్ లాగా రన్ అవుతుంది. 3 షిఫ్ట్లలో రన్ అవుతుంటుంది. 3 షిఫ్ట్లలో అందరూ షిఫ్టింగ్ చేంజ్ అవుతూ ఉంటారు. ఎందుకంటే అడల్ట్లో ఒక పేషెంట్కి 4 పేషెంట్లకి ఒక సిస్టర్ ఉన్నా సరిపోతుంది. కానీ న్యూ బార్న్ అట్లా ఉండదు. ఒక్క న్యూ బార్న్ బేబీ వెంటిలేటర్ మీద ఉందంటే అక్కడ మనకి కనీసం 3 సిస్టర్లు అవసరం పడుతుంది. అందరూ అలర్ట్ ఉండాలి. సో స్టాఫ్ ఎక్కువ, పీడియాటిక్స్లో స్టాఫ్ ఎక్కువ చాలా అవసరం పడుతుంది. సో అందుకని వాళ్ళని మనం వర్కింగ్ అవర్స్ కూడా ఎక్కువ వాడలేము. వాళ్ళని 8 hours మనం జస్ట్ గో అండ్ టేక్ రెస్ట్ అనాల్సిందే. ఎందుకంటే వాళ్ళు 12 hours చేసినా కానీ వాళ్ళ పొటెన్షియల్ పడిపోతుంది, వర్క్ కెపాసిటీ పడిపోతుంది. సో అందుకని సిస్టంలో నడుస్తూ ఉంటుంది.